హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొంతమంది అభ్యర్థులకి ఇంకా నేమ్ చేంజ్ మీద, ఆధార్ కార్డ్ మీద నేమ్ చేంజ్ ఉందని డౌట్స్ ఉన్నాయి. వాటి గురించి కొంతసేపు మాట్లాడదాం. సో ఈమె ఏమంటుంది, మ్యారేజ్ అయిన ఆడవాళ్ళు ఆధార్ పేరు మార్పు ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా యాక్సెప్ట్ చేస్తున్నారా? చేస్తున్నారండి. మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద నేమ్ ఎలా ఉందో అలా అప్లై చేసి ఉండాలి. ఇన్ కేస్ మీ నేమ్ చేంజ్ అయ్యిందని ఆ చేంజ్ నేమ్తో మీరు అప్లై చేసి ఉండకూడదు. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళ హస్బెండ్ ఇంటి నేమ్ మీద తీసుకుంటున్నారు.